నందిగామ నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను కూటమి నేతలు పరిశీలించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. జగన్ ఒక్క వాటర్ బాటిల్ కూడా పంచకపోయినా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మొత్తం మొన్నటిదాకా విజయవాడ వరద ప్రాంతం చాలా ఇబ్బంది పడింది అనుకుంటే వాళ్ళ రైతాంగం ఎన్టీఆర్ జిల్లా మొత్తం చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తం వాళ్ళ పంట పొలాలను పరిశీలించడం జరిగింది. నిజంగా పత్తి ఇక్కడ చూస్తే ఈ పొలంలో మొత్తం ఎండిపోయిన పరిస్థితి. పంట చేతికి వచ్చే సమయానికి రైతుకి చాలా దుర్భరమైన పంట బాధ వెళ్ళగెక్కలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళ అంతా ఎన్యూమరేషన్ చేస్తున్నారు. వాళ్ళ ఏవో గారికి కూడా చెప్తాం క్లారిటీగా ప్రతి చోట కొంతమంది రైతులకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి జరిగేలాగా అందరితోనూ అధికారులతో మాట్లాడడం జరిగింది. అన్ని పొలాలు ఎక్కడెక్కడైతే నీట మునిగినాయో, ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో రైతులు అన్నిటికీ కూడా ఎన్యూమరేషన్ చేయించి వాళ్ళకి తగిన నష్టపరిహారం వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎవ్వరూ కూడా ఇక్కడ బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్క పంట పొలానికి కానీ ఎక్కడైనా ఇల్లు కానీ మునిగినా ఏదున్నా కూడా తప్పకుండా మనం నష్టపరిహారం చెల్లిద్దామని అంటున్నారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మొత్తం మొన్నటిదాకా విజయవాడ వరద ప్రాంతం